హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం గిరిజనులు జీవన విధానం, గిరిజనులు చేసే పనులు, గిరిజనులు ఆహారపు అలవాటు, అలాగే అరకులో ఉన్న అందాలను మీకు వ్లాగ్ విధంగా అయితే చూపిస్తాము. ఈ ఛానల్ అయితే కొత్త క్రియేట్ చేయడం అయితే జరిగింది. మీరైతే వీడియోస్ చూడండి, మీకు తప్పక నచ్చుతాయి. నేనైతే ప్రజెంట్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. త్వరలో అయితే ఫుల్ వీడియోస్ కూడా ఇలాగే అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తారని మేమైతే కోరుకుంటున్నాము. మా మొదటి వీడియో అయితే మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. మీకైతే తప్పక నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరైతే వీడియోని చివరి దాకా చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఈరోజు అయితే మాది ఫస్ట్ వ్లాగ్ అనమాట. మేమైతే యూట్యూబ్ ఛానల్ అనేది అయితే స్టార్ట్ చేసాము. మాకైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మేమైతే ఈరోజు మంచి ప్లేస్కి అయితే విజిట్ చేయబోతున్నాము. అదే చాపరాయి అనమాట, డుమ్రిగూడలో అయితే ఉంది. అది ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం చాపరాయికి వెళ్ళిపోదాం. ఓకే, అరకులో చాపరాయి వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందనేది చాలా మందికి అయితే తెలియదు. అలాగే వైజాగ్ నుంచి అరకు వచ్చిన వాళ్ళకైతే అరకు టు చాపరాయికి అయితే ఒక 8 km అయితే ఉంటుంది. మనకు అరకు నుంచి పాడెళ్ళే రోడ్డు మధ్యలో అయితే ఈ చాపరాయి అనేది ఉంటుంది. అరకు ఎవరైనా మీలో కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన వీడియో అనేది చాలా యూజ్ అయితే అవుతుంది. మీరు అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోదు. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది డుమ్రిగూడ అనే గ్రామంలో అయితే ఉంటుంది. చూడండి, ఫైనల్గా మేమైతే చాపరాయికి అయితే వచ్చాము. ఇదేనండి చాపరాయి అనే ఆర్చ్ అనమాట. చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. నేను నా వైఫ్ అయితే అరకు నుంచి 8 km ట్రావెల్ చేసి అయితే మేము ఫైనల్గా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. చూడండి, రాయి దగ్గర కూడా ఎంత మంచిగా డిజైన్ అయితే చేశారు. ఈ చాపరాయిలోనే మనకైతే మొత్తం షాపులు కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. అలాగే మనకు జొన్నపోతులు, అలాగే బ్యాంబో చికెన్, కబాబ్ చికెన్ అటువంటివి అయితే దొరుకుతాయి. మనమైతే గేట్ నుంచి అయితే లోపల ఎంటర్ అయిపోయాము. అడల్ట్కి అయితే 50, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అయితే ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. చాపరాయిని అంతకుముందు కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా బాగా మార్చడం అయితే జరిగింది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ రాగానే మాకైతే కొంతమంది సిస్టర్స్ అయితే పట్టుకున్నారు. ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేసుకోండి అని చాలా అంటే చాలా బతిమాలారు. మేమైతే ఈ లోకలే కాబట్టి వద్దనేసి అన్నాము. ఇక్కడ ఉన్న కొంతమంది సిస్టర్స్ అయితే బయట నుంచి వచ్చే ప్రేక్షకుల్ని అయితే ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేయించిన తర్వాత ఫోటోషూట్ కానీ దింస అనేవి ఆడిస్తూ ఉంటారు అనమాట. ఆ ట్రెడిషనల్గా డ్రెస్సెస్ వేసుకోవడం కూడా ఫీ అనేవి అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు సిస్టర్స్. మా గిరిజనులు ఈ చాపరాయిలో దింస నృత్యం అనేది కూడా చేస్తూ ఉంటారు. మా గిరిజన స్టైల్లో అయితే ఏ విధంగా దింస వేస్తారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? మా గిరిజనులు వారి స్టైల్లో అయితే దింస నృత్యం అనేది వేయడం అయితే జరిగింది. మీరైతే చూసారు కదా, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎడక నెక్స్ట్ టైం వస్తాం అప్పుడు రాడు. లేదు, మీరు ఉంటారు కదా, ఇక్కడే ఉంటారు కదా మీరు. అక్క వాళ్ళు అయితే ఒకే పట్టు పట్టించారు అనమాట. ట్రెడిషనల్గా డ్రెస్సెస్ అయితే వేయించు అనేసి మీ వైపుకి వేయించు అనేసి అడిగారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేయిస్తానని అన్నాను నేనైతే. చెప్పాను కదా, అప్పుడు కన్నా ఇప్పుడు చాపరాయిని చాలా చేంజ్ చేశారని. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. హాయ్ చెప్పు. ఓయ్, లొకేషన్ బాగుందా? చాపరాయి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీదనే ఎక్కేసి అయితే ఒకసారి వ్యూ చూపిస్తాం చాపరాయిని. ఫైనల్గా అయితే పైనుంచి ఒకసారి అయితే మీకు చాపరాయి వ్యూని అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే ముందు కనిపిస్తున్న ఆ చాపరాయికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ముందున రోడ్డు కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల బాంబులు అనేది బ్లాస్ట్ చేస్తున్నారు అన్నమాట రాయిల్ని. అందుకే అక్కడ ముందుకైతే పంపించనివ్వలేదు. సో ఫైనల్గా అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. నెక్స్ట్ అయితే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో కలుద్దాం.